నమస్తే. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. ఈ రోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కొండబద్దల గౌతమ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, రఘురామకృష్ణరాజు గారు వయా పివి సునీల్ కుమార్, వయా ఆ, తులసి బాబు, వయా వెనుగండ్ల రాము. సార్, ఏ విధంగా చూడాలి సార్ ఈ విషయాన్ని? ఈ రోజు ఇదే విషయం ఈనాడులో పెద్ద హైలైట్ బ్యానర్ గా కూడా వేశారు. న్యూస్ ని ఏ విధంగా చూడాలి సార్ మనం దీన్ని? గుడివాడ గుడివాడ. ఎమ్మెల్యే వెంకట రాము, షాడో ఎమ్మెల్యేగా ఉన్న తులసి బాబు, అలాగనే ఇప్పుడు మరి యాక్టింగ్ ఎమ్మెల్యే అనే కదా చెప్పుకోవాలి. షాడో ఎమ్మెల్యే అంటే గనక ఇప్పుడు అయితే అవును. అవును సీఎం సార్. జగన్మోహన్ రెడ్డి అని అంటే డిఫాక్టో సీఎం సజ్జల రామకృష్ణారెడ్డి, మైఖేల్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మదిలో ఏముందో ఈయన వచ్చి మైకుల్లో చెబుతుంటాడు. అందుకని ఎన్ని డిఫాక్టో సీఎం అను సకల శాఖ మంత్రి ఎన్ని పేర్లు పెట్టుకున్నా కాదేది కవితకి అనర్హం అన్నట్టుగా ఎన్ని పేర్లు పెట్టుకున్నా మొత్తం వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర ఆగిద్ది. అలాగా ఇప్పుడు గుడివాడలో వెనిగండ్ల రాము, తులసి బాబు, రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ చేసిన విషయంలో ఆ, విజయ్ పాల్ గాని తులసి బాబు గాని అరెస్ట్ అయి ఉన్నారు. తులసి బాబు అరెస్ట్ వచ్చేసి ఆయన మీద ఇతను పోలీస్ కాదు, కాకుండానే ఆయన్ని బయట నుంచి కొందరు వ్యక్తులు, ప్రైవేటు వ్యక్తులు వచ్చి తనని హింసించారు అనే దాన్ని నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో రఘురామకృష్ణరాజు కంప్లైంట్ పెట్టింది దాని మీదట. ఇది యాక్చువల్ గా జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే. అప్పుడు పెట్టినా ఆయన కేసులు ఏం తీసుకోలేదు. యాక్చువల్ గా మన కుండబద్దలు ఛానల్లో మా నాన్న అప్పుడు నడుపుతున్నప్పుడు మా మీద యాక్సిడెంట్ కూడా ఒకటి జరిగింది. ఇదే గుంటూరులో మేము కూడా ఒక కంప్లైంట్ చేశాము. దాన్ని నెల రోజుల పాటు అడి తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి అలా యాక్సిడెంట్ చేసి లారీని వదిలిపెట్టిన దానికి పిచ్చి పిచ్చి కారణాలు చెప్పి ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఇదేదో చిన్న యాక్సిడెంటే లేండి, తెలియక కొట్టేశాడు అన్నట్టుగా ఆ, మేము కంప్లైంట్ రాస్తామని అంటే కాదు అని వెంటబడి వాళ్ళ చేత ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేయించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఏం జరగలేదు. అలాగనే ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఏదైనా కంప్లైంట్ పెట్టినా కూడా పరిస్థితి అంతే కదా. అందుకోసం అని చెప్పి ఆయన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కంప్లైంట్ పెట్టాడు. అప్పుడు పివి సునీల్ కుమార్ ఒక ట్వీట్ కూడా పెట్టాడు. ఎప్పుడో జరిగిపోయిన దానికి సుప్రీంకోర్టు కూడా కాదన్న దానికి మళ్ళీ ఎలా కేసు కడతారు, ఇక నేను వాళ్ళ విఘ్నతకి వదిలేస్తున్నాను అని. ఏ విఘ్నత లేకుండా, ఎటువంటి కన్సర్న్ లేకుండా నేను ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని, నేను ఒకళ్ళ కింద తొత్తులాగా పనిచేయకూడదు అని అనుకోకుండా సునీల్ కుమార్ తను చేసే పనులన్నీ తాను చేస్తాడట. ఎదురు వాళ్ళు ఏదన్నా ఒక కంప్లైంట్ లాడ్జ్ చేస్తే దాని మాత్రం అన్యాయం, అక్రమం, దారుణం, మోసం, హింసాకాండ. ఇకపోతే మరి ఆయన దళిత వర్గాల నుంచి వచ్చాడు కాబట్టి ఇది దళితుల మీద ఎస్పెషల్లీ జరుగుతున్న దాడి అని అన్నా కూడా ఆశ్చర్యం లేదు. అనలేదు ఆ మాట అని ఇంకా ఇక మీదట అది కూడా అంటాడు. ఏంటి, ఇప్పుడు సునీల్ కుమార్ మీద ఒక విచారణ జరుగుతోంది. ఎందుకు ఆ ట్వీట్ పెట్టిన దానికి గాను. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీసర్ పదవిలో ఉండి సర్వీసు కాండక్ట్ రూల్స్ కొన్ని ఉంటాయి. ఆ రూల్స్ ని అతిక్రమించి మరి గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా ట్వీట్ పెడితే దాన్ని చాలా ఖచ్చితంగా డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాని మీద ఒక విచారణ జరుగుతుంది. ఇప్పుడు ఇక ఆ విషయం అలా వదిలేస్తే తులసి బాబు అరెస్ట్. యాక్చువల్గా ఎవరి తులసి బాబు అని అంటే అదొక ప్రైవేట్ శక్తి. శక్తో వ్యక్తో యుక్తో ఎవరికి అర్థం కాంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పివి సునీల్ కుమార్ సిఐడిలో ఉన్నప్పుడు అసలు ఇతను అనధికారిక ఆఫీసర్ లాగా పనిచేసేవాడు. ఇతను బయలుదేరినాడంటే పోలీస్ కారులో వెళ్ళేవాడు. అలాగా కళ్ళు, ముక్కు, చెవులు, కాలేయం, లివరు, కిడ్నీలు మొత్తం తానే అయ్యి ఆయనకు పనిచేశాడని ఈరోజు ఈనాడులో వచ్చిన కథనం. కాకపోతే సునీల్ కుమార్ గా మాత్రం ఆయన పిచ్చోడా? ఎన్నెన్నో అక్రమాలకి ఒడిగట్టినోడు. అగ్రిగోల్డ్ లో బాధితులకి ఇచ్చే సొమ్ము మొత్తాన్ని నొక్కేయడానికి ఆయన ప్రైవేట్ అకౌంట్లు తీపిచ్చి అందులోకి మార్పించినోడు. అందులో సహాయం కింద ఈ తులసి బాబుది కొంతమంది మరి అకౌంట్లు అంటే మరి ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసుకొని ఉండాలి, అందులోకి అవ్వాలి, వాళ్ళందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని రావాలి కదా. ఎంత పెద్ద పని చూడండి. ఈ పని అంతా సునీల్ కుమార్ స్వయంగా చేసుకోలేడు కదా. అందుకని ఇలాంటి వాళ్ళు కొంతమంది నియమించుకుంటారు. ఈ ఈ తులసి బాబు సునీల్ కుమార్ దగ్గర చేయాల్సిన పనులన్నీ చేసిన తర్వాత గుడివాడలో వెనుగండ్ల రాముకి అటాచ్ అయ్యాడు. దాని వెనక ఒక పెద్ద రహస్యం డీల్ ఉంది. ఎందుకంటే ఈ సార్, వెనుగండ్ల రాము
మీకు తెలిసిందే కదా, యుఎస్ రిటర్న్, సాఫ్ట్వేర్ కంపెనీలు, ఇత్యాదులు చాలా వ్యవహారాల్లో ఈయన ఒక యుఎస్ కంపెనీలో సాఫ్ట్వేర్లు మరియు కొంతమందితో కలిసి పెట్టిన ఆ కంపెనీలో ఉన్న వివాదాలని సునీల్ కుమార్ ప్రైవేటుగా ఒక ప్రైవేటు స్థలంలో ఒక వారం రోజుల పాటు దాని మీద ఈ బాగా నలిపి 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 ఆ వివాదాన్ని క్లియర్ చేసి వెనుగళ్ల రాముకి బాగా లబ్ధి చేకూరే విధంగా చేశాడు. ఆ చేసినప్పుడు ఈ తులసి బాబు వెనుగండ్ల రాముకి అటాచ్ అయ్యాడు. యాక్చువల్ గా వాళ్ళిద్దరు బంధం అక్కడ ఉంది. తులసి బాబు ప్రకాశం జిల్లాలో ఇప్పుడు ఈ జేపంగులూరు మండలంలో రాంపూర్ అనే ఒక ఊర్లో ఉండే వ్యక్తి. ఆ తర్వాత అతను ఏదో కొన్ని కంపెనీలు పెట్టి నేను సర్వేలు చేస్తానని గొట్టిపాటి రవి లాంటి వాళ్ళందరినీ మోసం చేసి ఒక 10 లక్షల రూపాయలు నొక్కేసి ఆ తర్వాత ఇంకా ఏదో బోగస్ కంపెనీలు, పేపర్ కంపెనీలు కొన్ని పెట్టి ఎటు కాకుండా తిరిగేవాడు. ఒక అసాంఘిక శక్తి లాంటి వాడు. ఈ మన మనం బాంబేలో చూస్తాం చూడండి, అండర్ వరల్డ్ డాన్లు అందరూ ఉంటారు. ఆ డాన్ల కింద ఒక రౌడీగా చలామణి అవుతా ఒక ఏరియాలో బాగా వాడే హల్చల్ చేస్తా ఉంటాడు. అసలు ఇక ఆ అవును. డాను తర్వాత వీడే అన్నట్టు ఉంటుంది. ఒకనొక ఫైన్ డే ఒక షూట్ అవుట్ జరుగుద్ది, ఎన్కౌంటర్. ఆ ఎన్కౌంటర్ లో వాడు చచ్చిపోతాడు. ఇక వాడి పేరు మటుమాయం అయిపోయింది. వీళ్ళందరూ అలాంటి అరాచక శక్తులు లాంటి వాళ్ళు అనమాట. టైం వచ్చే వరకు అలాగనే పిట్రేగిపోతుంటారు. మొన్న కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు షాడో ఆ, ఎమ్మెల్యే అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే, వెన్నిగళ్ల రాముకి చేయాల్సిన పనులన్నిటినీ ఇతనే దగ్గరుండి చేసి పెట్టడం. ఏది, మద్యం సిండికేట్ల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయటం, రేషన్ మాఫియా మేనేజ్ చేసి డబ్బులు పట్టుకు రావటం, ఇక ఇసుక దందా, ఇక ప్రైవేటు దందాలు, ఏది రియల్ ఎస్టేట్ వ్యాపారులు వీళ్ళందరూ ఉంటారు కదా. వాళ్ళకి ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటేనే అందరికీ తెలిసిందే. అందులో భూమి కొంటాలు అమ్మటాలు, కొన్ని డిస్ప్యూట్లు, ల్యాండ్లో కొన్ని మ్యానిపులేషన్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. వీటన్నిటిని ఆసరాగా చేసుకుని ఆ గుడివాడలో ఆ రాజేంద్ర నగర్ లో ఏదో ఒక ఫ్లాట్ లో కూర్చొని అక్కడ కొంతమందిని ఒంగోలు నుంచి తీసుకెళ్లిన వాళ్ళని, అక్కడ గుడివాడలో తయారు చేసిన కొంతమంది రౌడీలందరినీ ఆడబెట్టాడు. ఆ తర్వాత బైపాస్ రోడ్డుకి దగ్గరలో ఏదో ఒక ఆఫీస్ ఉంటదంట. ఆ ఆఫీస్ లో కూడా ఈ దందాలు మొత్తం నడుపుతూ ఉన్నాడు. ఇప్పుడు తులసి బాబు అరెస్ట్ అయిన తర్వాత కూడా ఆ దందాలు ఆగిపోలేదంటే ఏమిటి కారణం? అంటే నడిపే వాళ్ళు మళ్ళీ రాము ఇంకొకరిని వేరే వాళ్ళని అసైన్ చేసుకుని ఉంటాడు, లేదా స్వయంగా చూసుకుని ఉంటాడు. ఇప్పుడు తులసి ఉమ్. బాబు ఎలాంటి వాడు చెప్పండి? వీళ్ళు వాడుకునే ఒక ఆయుధం లాంటి వాడు. తులసి బాబు వైఎస్ఆర్ కాకపోతే కాంగ్రెస్ ఇంకొక బాబు పార్టీలో వస్తారేమో సార్. ఇంకొక బాబు, తులసి బాబు కాకపోతే కృష్ణ తులసి, కాకపోతే విష్ణు తులసి అన్నట్టు, తులసి కాకపోతే ఆ. గంజాయి ఇంకొకటి వస్తాడు. వీళ్ళు ఏంటి, వీళ్ళు ఇప్పుడు సునీల్ కుమార్ గాని వెనిగళ్ల రాము గాని ఇద్దరు వాడుకుంటున్న ఒక ఆయుధం అన్నమాట ఇది. ఈ ఆయుధాన్ని జాగ్రత్తగా వాడుకుని వాళ్ళ ద్వారా పనులు చేస్తారు. ఇందులో మళ్ళీ మనం చూసామనంటే సునీల్ కుమార్ గాని వెనిగళ్ల రాము గాని ఏదైనా సరే అవినీతి సంపాదన, అవినీతి ఆర్జన అక్కడ ఈ తులసి బాబును వాడుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళందరూ చేస్తే మన మీదకి ఏం రాకుండా ఉంటది అనే ఒక ఉద్దేశం కావచ్చు. మరి ఒక ఆయనేమో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి, ఇంకొక ఆయనేమో అప్పుడు పోలీస్ ఆఫీసర్ సిఐడి చీఫ్ గా ఉన్న వ్యక్తి. వాళ్ళే స్వయాన వచ్చి కమాన్ కమాన్ తీయండి డబ్బులు అని తీసుకోలేరు కదా. అవును తీసుకొని సార్. రావడానికి ఒక వ్యక్తి కావాలి. అలాంటిది ఒక వ్యక్తి వీడు. వీడి గురించి ఇప్పుడు వాళ్ళందరూ మల్ల గుల్లాలు పడుతున్నారు అని అంటే ఏమనుకోవాలి? ఇప్పుడు తులసి బాబు ఇటు సునీల్ కుమార్ ని మేనేజ్ చేశాడు, అటు గుడివాడలో వెనుగళ్ల రాముని మేనేజ్ చేశాడు అనే కంటే, ఇటు సునీల్ కుమార్ గాని అటు వెనుగళ్ల రాము గాని వెనకుండి ఈ తులసి బాబు చేత మొత్తం చేయించారు అని. ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాడు తులసి బాబు అని అంటే, మరి వెనుగళ్ల రాముకి సునీల్ కుమార్కి ఉన్న బంధం గురించి కూడా మనం ఇక్కడ చర్చించుకోవాలి కదా. అవును ఇప్పుడు సార్. తులసి బాబు మీద అరెస్టు ఇది వచ్చినప్పుడు, ఆ విచారణకు వచ్చినప్పుడు ఆయన వెళ్ళేటప్పుడు తులసి దళం అని ఒక 50 మందిని అక్కడక్కడక్కడ బేటాలు ఇచ్చిన వాళ్ళందరినీ పోగేసుకొచ్చాడు. వీళ్ళందరినీ ఎవరు ఏర్పాటు చేసి ఉంటారు అని అంటే మళ్ళీ అది అందరికీ తెలిసిందే. అందులో ఆలోచించడానికి ఏం లేదు, మొత్తం ఓపెన్ సీక్రెటే. కానీ ఇటు వెనుగళ్ల రాముకి ఇటు సునీల్ కుమార్కి ఉన్న బంధం గురించి ఎవరు డిస్కస్ చేసుకోవట్లేదు. ఆ బంధం ఉండటం మూలానే సునీల్ కుమార్ ని ఇంకా విచారణ కాకుండా 7 నెలల తర్వాత, కూటమి అధికారంలో వచ్చిన తర్వాత 7 నెలల తర్వాత మొన్న విచారణకు ఆదేశించారంటే అందులో కాపాడే వ్యక్తులు ఎవరు?
రామకృష్ణరాజు గారు అయితే డైరెక్ట్ గా ఒక ఆరోపణ చేశారు, దీని వెనకమాల ఒక కృష్ణా జిల్లా ఎంపీ ఉన్నారు కూడా అని చెప్పి. మరి వీళ్ళందరినీ అవును. కాచి కాపాడటానికి వాళ్ళు పెద్ద శక్తులు కూడా కావాలి కదా. అవును. అట్లాంటి ఒక ఈ తరుణంలో ఇప్పుడు డిస్కషన్ మొత్తం ఎక్కడికి తులసి బాబు మీద జరుగుతుంటే, జరగాల్సింది అసలేంటి, వెనుగళ్ల రాముకి ఎన్నికల సునీల్ కుమార్కి మధ్య ఉన్న బంధం. ఇప్పుడు ఈ సునీల్ కుమార్ అయితేనేమో అండర్ కవర్ లోకి వెళ్ళిపోయాడు. ఆయన్ని విఆర్ లో పెట్టడం, డీజీపీ ఆఫీస్ అటాచ్ చేయటం చేసినా కూడా ఆయన రాకుండా ఇంట్లోనే కూర్చొని శాలరీ తీసుకుంటున్నా కూడా ఎవరేం అడగని కారణం ఏంటి, ఇలాంటి వాళ్ళు కాపాడతారు. వీళ్ళందరినీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిఐడిగా చీఫ్ గా సునీల్ కుమార్ ఉన్నప్పుడు ఈ వెనుగల రాము లాంటి వాళ్ళకో, ఈ తులసిబాబు లాంటి వాళ్ళకందరికో ఆయన ఆశ్రయం ఇచ్చాడు. ఇప్పుడు ఏంటి, వెనక సైలెంట్ గా ఉండి ప్లానులు చెప్పే సునీల్ కుమార్ ఉన్నాడు, ముందు అధికారం చేతిలో పెట్టుకుని ఎవరినైనా మేనేజ్ చేయడానికి వెనుగల్ల రాము ఉన్నాడు, ఆయుధంలాగా ఉపయోగపడటానికి తులసి బాబు ఉన్నాడు. ఇప్పుడు డిస్కషన్ అంతా తులసి బాబు మీద జరుగుతుంది, కానీ జరగాల్సింది వీళ్ళ మీద. వీళ్ళిద్దరి ఉన్న ఈ ఆ, అక్రమ సంబంధం అంటారు చూడండి. యాక్చువల్ గా అక్రమ సంబంధం అనగానే అందరూ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, అవును. వివాహేతర సంబంధాలు, స్త్రీ పురుషుల మధ్య ఉండే లైంగిక సంబంధాలు అని అంటారు. కానీ ఆ శబ్ద రత్నాకరంలో కానీ, అంటే తెలుగు నిఘంటు అనమాట, బ్రౌన్య నిఘంటు అని తెలుగులో కూడా, తెలుగు మీద ఒక నిఘంటు ఉంది. ఈ నిఘంటువులో కానీ అక్రమ సంబంధం అంటే అది అని నిర్వచించి లేదు. సక్రమమైన సంబంధం కానిది అక్రమ సంబంధం. అలాంటి వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ అక్రమ సంబంధం ఏదైతే ఉందో దాన్ని వెలికి తీసి దాన్ని కట్ చేయాలి. టీడీపీ పార్టీ కూడా నిమ్మకి నీరెత్తినట్టు కూర్చొని ఉంది కాబట్టి వీళ్ళ ఆటలు ఇంకా ఇలా సాగుతూ ఉన్నాయి. రఘురామకృష్ణరాజు 4 రోజులకు ఒకసారి, 5 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి, నెలకు ఒకసారి మీడియాలో కూర్చొని బాగా యాష్టపడి కోప్పట్టం, అసహనం వ్యక్తం చేయటం ఎందుకు చేస్తా ఉన్నాడు అని అంటే, ముందంతా ఎంత కార్యక్రమం జరుగుతుంటే ఆయన మాత్రం నిమ్మలంగా ఎలా కూర్చోగలుగుతాడు? తన మీద అవును. జరిగిన దాడి ఏది, ఒక ఎంపీగా ఉండి తన మీద జరిగిన దాడిని ఎదుర్కోవడానికి ఆయనకి ఎంత కష్టమైతే మరి సామాన్య ప్రజానీకం యొక్క పరిస్థితి ఏమిటి అనేది కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా కాచి కాపాడుతుంది అనే దాంట్లో ఏమి సంశయం ఏమి పెట్టుకోకూడదు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు మొత్తాన్ని చూసిన తర్వాత యాక్చువల్ గా ఇతను ఒక ఆయుధం మాత్రమే. వెనకుండి నడిపిస్తున్న ఆ ఇద్దరికి కూడా ఖచ్చితంగా ఉన్న సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ ఇద్దరి మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. థ్యాంక్ యూ సార్, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్.